తెలంగాణలో పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. శాంతి భద్రతలను గాలికొదిలేసి కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. పండుగ రోజని కూడా చూడకుండా తెలంగాణ ఆడబిడ్డలను పోలీస్ స్టేషన్కు పిలిపించటమేనా ప్రజాపాలన అంటే అని బీఆర్ఎస్ మహిళా నేతలు ప్రశ్నించారు. 42% రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా నిరసన చేపట్టిన బీసీ బిడ్డలపై కేసులు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ భవన్ వచ్చినప్పుడు అడ్డుకున్నామన్న అభియోగంపై మహిళలకు నోటీసులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చిన బంజారాహిల్స్ పోలీసుల తీరును వాళ్ళు తప్పుపట్టారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ నేతలు రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అని ప్రగల్భాలు వలికి ఇందిరమ్మ రాజ్యం అనేసి మాయమాటలు చెప్పి ఏదైతే పండగ పూట ఆడబిడ్డలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి నోటీసులు ఇస్తాండ్రు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన? ఏమనుకుంటున్నాడు అసలు రేవంత్ రెడ్డి? ఏమనుకుంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు? మా తెలంగాణ భవన్కి సర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు వచ్చి అక్కడ ఏదో సెర్చ్ చేస్తామనంటే సర్చ్ వారెంట్ చూపి అన్నందుకు విధులకు ఆటంకం కలిగించడం అనేసి ఈరోజు బంజారా హిల్స్ పిఎస్లా మాకు కేసు నమోదు చేయడం జరిగింది. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం చేసినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాము. ఆడబిడ్డలకు 2500 అన్నవు, తులం బంగారం అన్నవు, ఏవేవో మాయ మాటలు చెప్పినావు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్క ఆడబిడ్డ మీద కేసులు పెడుతున్నావు. దేవుడు చూస్తాడు, కర్మ అనేది రిటర్న్ ఇస్తుంది. ఇప్పటికైనా ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం బంద్ చెయ్యి. ఏవైతే నువ్వు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినావో అవిటిని ప్రజలకు నెరవేర్చి ఏదైతే నీకు చాతనైంది ప్రజలకు ఇస్తున్న హామీలను నెరవేర్చు అని కోరుకుంటున్నావు. నువ్వు ఏ ప్రకారం చెప్పినావు 42% ఏ లెక్కల ప్రకారం చెప్పినావో మాకు సంబంధం లేదు. నువ్వు బిల్లులు పార్లమెంట్లో పెట్టిస్తావా, ఆర్డినెన్స్ తెస్తావా, రాహుల్ గాంధీ మోడీ కాలు పట్టుకుంటావా, మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంది 42% రిజర్వేషన్ కావాలి. 42% రిజర్వేషన్ లేకుండా కనుక నువ్వు మార్కెట్లకు పోతే ఇవాళ మొత్తం తెలంగాణ ప్రాంతంలో బీసీ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీని పాతాళ లోకానికి 100 ఫీట్లు రాజకీయంగా లోపల పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీల ప్రజల గొంతు కోస్తా ఉన్నది కాబట్టి దానికి మేము నిరసనగా దిష్టి బొమ్మను గాలిస్తే ఈ రకంగా కేసులు పెట్టి, ఈ రకంగా నోటీసులు ఇచ్చి, ఈ రకమైన కేసులతోటి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అంటే ప్రజాస్వామ్య పూర్తికి విరుద్ధంగా ప్రజాపాలన పేరుతోటి ఇవాళ ప్రజల్ని హక్కుల్ని కాలరాచే విధంగా కాంగ్రెస్ పార్టీ పోతున్నది. మన బీసీ నాయకులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గోరి కట్టే వరకు కూడా వెనక పోరని తెలియజేస్తాం. బీసీలను అడుగడుగున స్వతంత్ర భారతదేశంలో బీసీలను అత్యధిక శాతం మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి బీసీలను అడుగడుగున మోసం చేయాలని చూస్తుంది. మరి ఎంబీసీ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి బీసీలకు ప్రత్యేక బడ్జెట్ అని చెప్పి ఎన్నో హామీలు, కులాల వారీగా హామీలు ఇచ్చి బీసీలను ఇవాళ అనేక మోసపూరితమైన హామీలతోని గద్దె మీదకి ఎక్కినటువంటి రేవంత్ సర్కార్ బీసీలకు వెన్ను విరిచే ప్రయత్నం చేస్తూ ఉంది, కుట్ర చేస్తూ ఉంది. మరి ఇదివరకు ఇచ్చినటువంటి కార్పొరేషన్లో అయినా మంత్రివర్గంలో అయినా అన్నింటా కూడా బీసీలకు అన్యాయమే జరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో మరోసారి బీసీలకు అన్యాయం చేయబోతూ ఉన్నారు. ఎన్నికల అయిన నుంచి గత 20 నెలల నుంచి బీసీలకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. బీసీలకు 42% చట్టపరంగా సాధించే వరకు బీఆర్ఎస్ బీసీ విభాగం తప్పకుండా పార్టీ కూడా పోరాడుతుంది. రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. హామీ ఇచ్చింది నువ్వు, కామారెడ్డి డిక్లరేషన్ పెట్టింది నువ్వు, మరి నీ మీద ఏ కేసు పెట్టాలని అడుగుతా ఉన్నావు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద కేసు పెట్టాలి, పెడితే అసలు మా మీద కాదు. అమలు చేయమని చెప్పేసి మేము అడిగితే మా మీద కేసు పెడతా ఉన్నావు. మరి అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన మీద నీ మీద ఏ కేసు పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కేసీఆర్ సైనికులుగా, పార్టీ వర్కింగ్ పెట్టి కేటీఆర్ గారి నాయకత్వంలో నడిచే సైనికులుగా డెఫినెట్గా ఈ ప్రజాపాలన పేరుతోటి ఏదైతే హింస చేస్తూ ఉన్నారో, ప్రజాపాలన పేరుతో అప్రజాస్వామిక పాలన చేస్తూ ఉన్నారో, ఏదైతే హామీలు ఇచ్చి ఇలా అమలు చేయకుండా ఉంటా ఉన్నారో, డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ సైనికులుగా రేవంత్ రెడ్డి సర్కార్ పైన డెఫినెట్గా కొట్లాడతాం. ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో కామారెడ్డి డిక్లరేషన్లో చట్టం ద్వారానే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చట్టం కాదు, ఆర్డినెన్స్ తీసుకొస్తాం, ఓసారి బిల్లు పాస్ చేస్తాం, ఓసారి రాష్ట్రపతి పంపిస్తాం, ఓసారి గవర్నర్ పంపిస్తాం, ఓసారి జీవో తీసుకొస్తాం అని పూటకో మాట మాట్లాడుతున్నందువల్ల బీసీలందరం కలిసి కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా దిష్టిబొమ్మ తలగబెట్టే కార్యక్రమం చేస్తే కూడా ఈరోజు ప్రజాపాలన, మేము స్వేచ్ఛా పాలన, ఇందిరమ్మ పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మా అందరిపైన ఎవరైతే బీసీ నాయకులము, బీసీల హక్కుల కోసం, బీసీల యొక్క రావాల్సిన దానికోసం కొట్లాడుతున్న బీసీ నాయకులందరిపైన మీద కేసులు చేసింది. అయినా మాకు కేసులు కొత్త కాదు.
ఉద్యమాల నుండి వచ్చిన వాళ్ళము. ఈ కేసులకు దీనికి భయపడే వాళ్ళం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ కేసులకు భయపడేది లేదు. 42% రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు కూడా వెంటాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, మా యొక్క నిరసన తెలియజేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. ఏవైతే కేసులు పెట్టిరో మొన్న భవన్కి వచ్చి పోలీసు వాళ్ళని అడ్డుకున్నామని కేసులు పెట్టిర్రో మా మీద, మేము కేవలం నోటీస్ తీసుకొని రండి, అరెస్ట్ చేయండి అని చెప్పినాం. కానీ మేము అడ్డుకున్నాం, కానీ వాళ్ళ మీద ఏం కొట్లాడలే, దౌర్జన్యం ఏం చేయలేం. మేము ఒక సంస్కారవంతంగా మాట్లాడినాము, అంతేగాని ఇంకేమనలేదు. పోలీసులు రేవంత్ రెడ్డికి పనిచేయనికే ఉన్నారు, కానీ గవర్నమెంట్కి మా మహిళలకు కానీ మహిళలను కోటీశ్వరులను చేస్తా, మహిళలకు 2,000 ఇస్తామన్నారు. కానీ మహిళలకు కేవలం పగబట్టింది. ధైర్యంగా మాట్లాడేటోళ్ళకు కేసులు పెట్టనికే ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము 7 కంట అడిగి రెడీ,